గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? సో ఇవాళైతే నేనైతే పకోడీ అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం అనమాట ఇది. ముందుగా మనమైతే ఉల్లిగడ్డలు అయితే మంచిగా సన్నగా అయితే తరుముకొని పెట్టుకోవాలన్నమాట. అది ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేస్తున్నా చూడండి. మంచిగా అనుకోవాలి సన్నగా ఉండాలన్నమాట మనకి ఉల్లిగడ్డలు. అట్లయితేనే పకోడీ అనేది మంచిగా వస్తుంది అనమాట. నెక్స్ట్ మనమైతే స్మాష్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కొక్కటి విడివిడిగా కావాలి కాబట్టి. అయితే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలన్నమాట. దీంట్లో ఉప్పు, సోడా, బేకింగ్ సోడా, కారం మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. సో ఇదంతా మనమైతే మంచిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలన్నమాట. సో స్టవ్ వెలిగించి దాని మీద మనమైతే ప్యాన్ అయితే పెట్టుకోవాలి, కడాయి. అందులో కొద్దిగా నూనె పోసుకొని అయితే ఈ మిక్స్చర్ ఉంది కదా అందులో మనం యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి మంచిగా బబుల్స్ లాగా వస్తున్నాయి కదా, అట్లయితేనే మనకి మంచిగా అది ఫ్రై అయినట్టు అనిపిస్తుంది అనమాట. గోల్డెన్ ఫ్రై వచ్చేలాపు చేయాలన్నమాట మనమైతే. చూడండి మేమైతే మంచిగా ఉల్లిగడ్డలు మనం సన్నగా కట్ చేసినాం కాబట్టి ఇంత మంచిగా వస్తున్నాయి చూడండి గైస్. మంచిగా ఇన్ని అయితే అయినాయి అనమాట. ఇంక చేస్తున్నాము చూడండి గైస్, మంచిగా అయితే అయినాయి అనమాట. చూడండి ఇవన్నీ అయినాయి, కొన్ని మేము తిన్నాం అనమాట మధ్యలో ఆకలిస్తే. సో బాయ్ గైస్, అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.